Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis LTX classes anniversary month offer మరియు కొత్త బ్యాచెస్ ఫ్రమ్ ఏప్రిల్ 1st. సో డబుల్ బొనాంజా స్టూడెంట్స్ అందరికీ 10,000 రూపాయల డిస్కౌంట్తో పాటు ఈఎంఐ ఆఫర్ కూడా మనం అందిస్తున్నాం ఈ మంత్. సో ఆన్లైన్ 55,000కి, ఆఫ్లైన్ 65,000కి రెండింటికి కూడా ఈఎంఐ ఆప్షన్ మీకు ఉంది. సో మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. యూ ఆల్సో గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th March. అలాగే ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ 3 నేను చెప్తున్నాను, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్తున్నారు. అన్నింటికి పైన కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ అనేది ఉంది. దీనిపైన మీకు 10,000 రూపీస్ డిస్కౌంట్, ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో 25,000 విత్ ఈఎంఐ ఆప్షన్తో మీరు జాయిన్ అవ్వచ్చు. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1st April. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అబ్సల్యూట్ బిగినర్స్ కోసం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. యూపీఎస్సీ తీసుకుని ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. లేదు ఓన్లీ ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేస్తామనుకునే వాళ్ళు 5,000 రూపీస్ డిస్కౌంట్ పొందొచ్చు. 15th మీకు 10కి వస్తుంది. దీనిపైన కూడా మళ్ళీ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఒకవేళ పే చేయలేకపోతే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ టిల్ 15th March. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. దీనిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. సో ఇవాల్టి ఆర్టికల్ పికింగ్ ది వాచ్ డాగ్. వాచ్ డాగ్ని పిక్ చేయడం. హూ ఈజ్ వాచ్ డాగ్? ఎవరైతే మనం సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నామా లేదని మానిటర్ చేస్తారో వాళ్ళని మనం వాచ్ డాగ్ అంటాం. సో ఆర్బీఐ ఈజ్ ఎ బ్యాంకింగ్ వాచ్ డాగ్. సెబీ ఈజ్ ఎ క్యాపిటల్ మార్కెట్స్ వాచ్ డాగ్. రైట్, సమ్వన్ హూ మానిటర్స్ వెదర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ ఆర్ నాట్. మానిటర్ చేసేవాళ్ళు. సో వాళ్ళని పిక్ చేసుకోవడం. ఎవరిని ఇక్కడ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే రాజకీయ పార్టీలు పద్ధతిగా ఉన్నాయా లేవా, ప్రభుత్వాలు ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘిస్తున్నాయా లేవా, ఇవన్నీ చూసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దే ఆర్ మెంట్ టు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, సిస్టమేటిక్గా రన్ చేయడానికి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దానికి రెస్పాన్సిబుల్ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత ఇండిపెండెంట్గా ఉంటే అంత మంచిది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, వీళ్ళని ప్రభుత్వమే నియమిస్తూ ఉంటే, ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి వీళ్ళని ప్రభుత్వమే నియమించుకుంటూ వెళ్ళిపోతే, ప్రభుత్వం మనకి నియమించింది కాబట్టి, ప్రభుత్వం వాళ్ళకి మనకి అధికారం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి మనం కొమ్ము కాస్తామని వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాంటివి లేకుండా మనం చూసుకోవాలి. విచ్ మీన్స్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ని ఎన్నుకునే విధానం ఎలా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు దానిపైన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ హాస్ గివెన్ ఇట్స్ వర్డిక్ట్ ఆన్ ది మేనర్ ఆఫ్ చూసింగ్ పోల్ ప్యానల్ అండ్ ఇట్స్ వర్డిక్ట్ ఈజ్ ఎ బూస్ట్ టు ఇట్స్ ఇండిపెండెన్స్. దేని ఇండిపెండెన్స్కి? పోల్ ప్యానల్ యొక్క ఇండిపెండెన్స్కి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఒక బూస్ట్ లాంటిది, ఒక స్ట్రెంగ్తెన్ చేసేది అని అర్థం. ఇక్కడ చూడండి, ద సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ అంటే తీర్పు. టేకింగ్ అవే ద పవర్ టు అపాయింట్ మెంబర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఫ్రమ్ ద సోల్ డొమైన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ మేజర్ బూస్ట్ టు ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఎలక్షన్ వాచ్ డాగ్. ఎక్సలెంట్. సో ఎలక్షన్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూసే ఈ మానిటరింగ్ ఏజెన్సీ యొక్క ఇండిపెండెన్స్కి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఒక మేజర్ బూస్ట్. ఏంట తీర్పు? ఇప్పటి వరకు ఈసీఐ మెంబర్స్ అందరూ కూడా ఒక్క ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉండేది. అంటే గవర్నమెంట్ అనగానే 3 ఆర్గన్స్ కనిపిస్తాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ అనగానే ఏంటి? మనకి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ అడ్వైస్ ప్రెసిడెంట్ ఈజ్ డిసైడింగ్ హూ ఈజ్. వీళ్ళ అడ్వైస్ బట్టి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ని. సో అది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంది. అలా కాకుండా ఇప్పుడు జ్యుడిషియరీని కూడా అందరూ ఎంటర్ చేస్తున్నారు. చూడండి ఒకసారి ఏంటి, లెజిస్లేచర్ని, జ్యుడిషియరీని కూడా సీన్లోకి ఎంటర్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పింది? ద కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ఏ 3-member కమిటీ, 3 మెంబర్ల కమిటీ నౌ డిసైడ్ చేస్తుంది. ఎవరు? కంప్రైజింగ్ ద ప్రైమ్ మినిస్టర్, ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది లోక్సభ ఆర్ ద లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సిజేఐ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదా లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మూడోది ఎవరు? ప్రైమ్ మినిస్టర్. వీళ్ళ 3 మెంబర్ల కమిటీ విల్ చూస్ ద సిఈసి అండ్ ఈసీస్ అంటిల్ ఏ లా ఈజ్ పాస్డ్. యాక్చువల్గా ఎలా ఎన్నుకోవాలనే విషయంలో ఒక చట్టం చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్పింది, కానీ ఇప్పటివరకు చట్టం చేయలేదు. సో చట్టం చేసేంత వరకు మేము తీర్పిస్తున్నాము, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదా
లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద అపోజిషన్, అండ్ మూడోది సిజిఐ. వీళ్ళ ముగ్గురు మెంబర్ల కమిటీ డిసైడ్ చేస్తుందని చెప్పి మనకి క్లియర్గా ఈ తీర్పు చెప్తుంది. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ వెస్టెడ్ విత్ ప్లీనరీ పవర్స్ ఆఫ్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఓవర్ ఎలక్షన్స్, ద ఈసీఐ ఈజ్ అ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ దట్ రిక్వైర్స్ ఫంక్షనల్ ఫ్రీడమ్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎన్ష్యూర్ చెయ్యాలి అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏం కావాలి? ఫంక్షనల్ ఇండిపెండెన్స్. వాటి ఫంక్షనింగ్లో ఎవరి ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. వాళ్ళకి ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమున్నాయి? ప్లీనరీ పవర్స్ ఉన్నాయి. ప్లీనరీ అంటే అబ్సొల్యూట్ పవర్స్, అన్రిస్ట్రిక్టెడ్ పవర్స్. ప్లీనరీ పవర్స్ అనేవి ఉన్నాయి. ఆఫ్ వాట్? సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్. అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. మరి ఆ పవర్స్ ఉన్న ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే, వాళ్ళు ఒకరికి కొమ్ము కాసే వాళ్ళు ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? జరగవు. సో అందుకనే దానికి ఉన్న మెంబర్స్ మంచి వాళ్ళు అయి ఉండాలి. ఎన్నుకునే విధానం ట్రాన్స్పరెంట్గా, ఒకరికి కొమ్ము కాసే వాళ్ళు కాకుండా ఉండాలి. It has been the practice that the President appoints the CEC and ECs on the advice of the Prime Minister. Prime Minister advice ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది ఆనవాయితీగా ఒక ప్రాక్టీస్ రూపంలో వస్తుంది. బట్ ది కాన్స్టిట్యూషన్ బెంచ్ హ్యాస్ పాయింటెడ్ అవుట్, బెంచ్ ఏమని చెప్తోంది? దట్ ద ఒరిజినల్ ఇంటెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్, మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఒరిజినల్ ఉద్దేశం ఏంటి? was that the manner of appointment should be laid down in a parliamentary law. ఎలా అపాయింట్ చేయాలని మీరు పార్లమెంట్ ద్వారా ఒక చట్టాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ రోజు కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఉద్దేశించారు. Article 324 says the president should appoint the CEC and commissioner subject to any law made in that behalf by parliament. పార్లమెంట్ చేసిన ఆ పర్పస్ కోసం పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేయాలని చెప్పి ఆర్టికల్ 324 చెప్తోంది. అయితే హవెవర్ సక్సెసివ్ రెజీమ్స్, తర్వాత వచ్చిన రకరకాల ప్రభుత్వాలు వన్ బై వన్ ఒకదంతా తోడొస్తున్న రకరకాల ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, రెజీమ్స్ ఏవైతే ఉన్నాయో, హ్యావ్ ఫెయిల్ టు ఇనాక్ట్ ఏ లా, చట్టాన్ని చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అంటే వాళ్ళు ఎవ్వరు కూడా, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, ఏ ప్రభుత్వం కూడా చట్టాన్ని చేయలేదు. జస్టిస్ కేఎం జోసెఫ్ హు హెస్ ఆర్డర్డ్ ద మెయిన్ వర్డిక్ట్, మెయిన్ తీర్పుని ఎవరైతే రాశారో, ఆర్డర్ చేశారో, జోసెఫ్ ఏమన్నారంటే హ్యాస్ బేస్ ది కోర్ట్స్ డెసిషన్ ఆన్ ది ఇనర్షియా ఆఫ్ ద లెజిస్లేచర్. ఈ డెసిషన్ని దేని మీద బేస్ చేశారు? ఆన్ ది ఇనర్షియా ఆఫ్ ద లెజిస్లేచర్. ఇనర్షియా అంటే ఫెయిలింగ్ టు డూ ఎనీథింగ్, డూయింగ్ నథింగ్, అంటే ఏం చేయకుండా అలాగే ఉండిపోవడం. ఏ లా చేయకుండా ఎన్ని సంవత్సరాలు లెజిస్లేచర్ గడిపేసింది. అండ్ ద పర్సీవ్డ్ వ్యాక్యూమ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ లా. సో లా లేకపోవడం వల్ల దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్. ఎలా సెలెక్ట్ చేయాలనేది ఒక ప్రొసీజర్ లేదు. ఒక ప్రొసీజర్, ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలన్న మాట ఒకటే ఉంది తప్పితే ఎలా అపాయింట్ చేయాలనేది, ఎవరిని అపాయింట్ చేయాలనేది వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు క్లారిటీ లేదు, ప్రొసీజర్ లేని పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తుంది. అందుకనే మేము వీళ్ళ ముగ్గురు డిసైడ్ చేస్తారు అని చెప్పి, వీళ్ళ ముగ్గురు ఎవరినైతే రికమెండ్ చేస్తారో వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఫ్యూ వుడ్ డిసగ్రీ దట్ ద కోర్ట్స్ ఫండమెంటల్ ప్రపోజిషన్ with the court's fundamental proposition that the election watchdog should be fiercely independent and not be beholden to executive. సో కోర్ట్ ఏమంటుంది? ఎలక్షన్ వాచ్డాగ్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, అది ఎగ్జిక్యూటివ్కి రుణపడి ఉండిపోకూడదు. అర్థమవుతుందా? లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్కి ప్రైమ్ మినిస్టర్ గారేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేశారు. అమ్మ మోదీ గారు నాకేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేశారు, సార్ ఏం చెప్తుంది నేను చేసేసుకుంటాను అన్నట్టుగా ఉండకూడదు. ఆయన వల్లే నేను అయ్యాను, సో ఆయనకి నేను రుణపడి ఉంటాను అనే ఆలోచన వీళ్ళకి ఉండకూడదు. అలా ఉండకుండా ఉండేలాగా చెయ్యాలి. సో వాళ్ళ ద్వారా మొత్తం వాళ్ళ పవర్స్లోనే జరిగితే తెలియకుండానే ఈ రుణపడి ఉండిపోయే కార్యక్రమాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలా ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. దాన్ని ఎవరు కూడా డిసగ్రీ అవ్వరు. ఫ్యూ అంటే కొంతమంది డిసగ్రీ అవుతారని కాదమ్మా, నో వన్ విల్ డిసగ్రీ విత్ ది CJI అని అర్థం. ఇది ఇంగ్లీష్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వెన్ ఎవర్ యూస్ రైట్ ది వర్డ్ ఫ్యూ లేదా లిటిల్ అని ఇలా రాశారనుకోండి, వితౌట్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ దట్, దాని ముందు ఏ ఆర్టికల్ లేకుండా మీరు ఇలా రాశారనుకోండి, దాని అర్థం ఆల్మోస్ట్, నో వన్, నథింగ్, ఇలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. ఐ హ్యావ్ లిటిల్ మనీ అన్నాను అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, నా దగ్గర మనీ లేదు, లేదా చాలా కొంచెం ఉంది. ఫ్యూ వుడ్ డిసగ్రీ అంటే ఎవరు డిసగ్రీ అవ్వరు అని, నో వన్ విల్ డిసగ్రీ అని అర్థం అనమాట. And there should be no room for an appointing authority to expect reciprocity and loyalty or loyalty.
అపాయింటింగ్ అథారిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది జనరల్గా? రెసిప్రొసిటీ. నేను నీకు అపాయింట్ చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటే నేను నీకు ఏ చేసాను, నువ్వు నాకు అది చేయాలి. రీపే ఇన్ కైండ్ అంటాం. వాట్ ఈజ్ రెసిప్రొకేషన్? రీపేయింగ్ ఇన్ కైండ్ అంటే మనకి మంచి చేసిన వాడికి తిరిగి మంచి చేయడం, మనకి చెడు చేసిన వాడికి తిరిగి చెడు చేయడం, రెండు ఉంటాయి రెసిప్రొకేషన్ అనేసరికి. సో గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను అపాయింట్ చేస్తారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారికి మేము ఏదన్నా వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటాననే ఆలోచన వాళ్ళకు ఉండే పరిస్థితి అనేది రాకూడదు. లాయల్టీ అని, రెసిప్రొసిటీ కానీ ఉండకూడదు. ద గవర్నమెంట్స్ ఆర్గ్యుమెంట్ దట్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వాజ్ వర్కింగ్ వెల్ అండ్ దెర్ వాజ్ నో వ్యాక్యూమ్ వాజ్ క్వైట్ వీక్. ప్రభుత్వం ఏముంటుంది, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బాగానే ఉంది, వ్యాక్యూమ్ ఏమీ లేదు అన్న గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చాలా వీక్గా ఉంది. యాజ్ అడ్మిటెడ్లీ ద కన్వెన్షన్ నౌ ఈస్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ చూజెస్ a name from among a database of high-ranking civil servants and advises the president to make the appointment. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి కన్వెన్షన్ అంటే హై ర్యాంక్లో ఉన్న సివిల్ సర్వెంట్స్లో ఒకరిని ఎంచుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారికి రికమెండ్ చేస్తున్నారు, ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తున్నారు, ప్రెసిడెంట్ ఆయన అపాయింట్ చేసేస్తున్నారు. However, a relevant question is whether the presence of the CJI in the selection panel is the only way in which an institution's independence can be preserved. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అయితే ఈ 3 మెంబర్ కమిటీలో సీజేఐని పెట్టారు. సో సీజేఐని పెట్టడం ద్వారానే ఇండిపెండెన్స్ ఎన్ష్యూర్ చేయగలుగుతామా అనేది రిలవెంట్ క్వశ్చన్. ఇంకో వేరే మార్గాలు లేవా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పెడితే ఆటోమేటిక్గా మనం ఇండిపెండెన్స్ని మనం ప్రిజర్వ్ చేసినట్టా అనేది అనదర్ క్వశ్చన్. There is no clear proof that the independence of the CBI director, who is appointed by a panel that includes the CJI or his nominee, has been preserved or enhanced. CBI డైరెక్టర్ని కూడా CJI కూడా ఒక మెంబర్గా ఉన్న ఒక ప్యానల్ ఎలక్ట్ చేస్తుంది. కానీ ఈరోజు CBI డైరెక్టర్ ఇండిపెండెంట్గా ఉన్నారని మనం చెప్పగలుగుతున్నామా? CBI అనేది ప్రభుత్వం చెప్పిన మాటలు వింటున్నట్టుగానే కనిపిస్తుంది, కానీ ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. మరి CJI సెలెక్ట్ చేసిన పర్సనే కదా. సో CJI ప్యానల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారని అనుకోవడం కూడా ఫూలిష్నెస్ లేదా మూర్ఖత్వం అని చెప్పవచ్చు. Further, the CJI's presence may give preemptive legitimacy to all appointments and effect objective judicial scrutiny of any error or infirmity in the process. Excellent. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మా. ఇప్పుడు ఇదేమవుతుందంటే, ఒక వ్యక్తిని ఈ ప్యానల్ అనేది సెలెక్ట్ చేసింది, ప్యానల్లో CJI ఉన్నారు. సో ఈ ప్యానల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి సరిగ్గా సెలెక్ట్ చేయలేదు, రాంగ్ ప్రాసెస్ ఫాలో అయ్యారు, ఆ ప్రాసెస్లో ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్, ఎర్రర్ అన్న ఎర్రర్ అంటే మీకు తెలుసు, ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్. సో ఈ ప్రాసెస్లో వీక్నెస్ ఉంది, ప్రాసెస్లో తప్పులు దొర్లాయి అని మనం తర్వాత దాన్ని ఆబ్జెక్టివ్గా జ్యుడిషియల్ స్క్రూటినీ చేద్దామన్నా ఆ స్క్రూటినీ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది? బికాజ్ ఆఫ్ ప్రియంటివ్ లెజిటిమసీ. ప్రియంటివ్ లెజిటిమసీ అంటే అర్థం ఏంటంటే, అరే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉన్న కమిటీని సెలెక్ట్ చేసింది, ఆ ప్రాసెస్ని మీరు తప్పు పడతారా? నిజంగా తప్పు ఉంటే ఆయనే ఆపేస్తారు కదా. సో లెజిటిమసీ అంటే అర్థం ఏంటమ్మా? వ్యాలిడేషన్. అంటే ఈ సెలక్షన్ కరెక్టే, ఈ కరెక్షన్ కరెక్టే అనే జస్టిఫికేషన్ లేదా వ్యాలిడేషన్ లేదా యాక్సెప్టెన్స్ ముందే వచ్చేస్తుంది. ఎందుకని? కమిటీలో CJI ఉన్నారు కాబట్టి. CJI ఉన్నారు, ఇంకా దాంట్లో ఏం తప్పు పడతాం? సో ఇట్ ప్రియంప్ట్స్ యూ టు స్క్రూటినైజ్. ప్రియంప్ట్ అంటే స్టాప్ ఆర్ ప్రివెంట్. మీకు అర్థమవుతుందా? CJI ప్రెజెన్స్ వల్ల ఆటోమేటిక్గా దానికి లెజిటిమసీ వచ్చేసి దాన్ని మనం స్క్రూటినైజ్ చేయాలి, వెరిఫై చేయాలి, చెక్ చేయాలి అని అనిపిస్తే అది ముందే ప్రియంప్ట్ చేసేస్తుంది, అంటే ప్రివెంట్ చేస్తుంది, ఆపేస్తుంది. ఆయన ప్రెజెన్స్ అనేది ఒక ప్రియంప్టివ్ లెజిటిమసీని క్రియేట్ చేసేస్తుంది. సో దానివల్ల ఇంకా మనం ఆబ్జెక్టివ్గా దాన్ని, ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్. ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అనే పదాలు ఎక్కువగా వస్తుంటాయమ్మా. సబ్జెక్టివ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్, ఆబ్జెక్టివ్ అంటే నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ ఒపీనియన్స్. యు ఆర్ బేసింగ్ యువర్ అనాలిసిస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ని మాత్రమే బేస్ చేసుకుని చేసే అనాలిసిస్ని ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అంటాం. On its part, the government will be well advised to enact a law. సో హిందూ వాడు ఏం రికమెండ్ చేస్తున్నాడంటే, CJI ఉన్న కమిటీతో పెట్టేస్తే పని అయిపోతుంది అనుకోవాల్సిన పని లేదు. అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ కంటే 3 మెంబర్స్ ఉన్న కమిటీ బెటర్, కానీ అల్టిమేట్గా ఒక చట్టం చేసేస్తే బెటరు. ఓకే, గవర్నమెంట్ చట్టం చేస్తే మంచిది, బట్ నాట్ ద వన్ దట్ సీక్స్ టు ప్రిజర్వ్ ది కరెంట్ కన్వెన్షన్. చట్టం చేసేసి ఇప్పుడు CJI లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నదాన్ని పీకేసి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే కన్ఫర్మ్ అయిపోయేలాగా ప్రజెంట్ ఉన్న పద్ధతినే చట్టంగా చేసే కార్యక్రమాలలాగా వద్దు.
ఓకేనా. టు గెట్ అరౌండ్ ద వర్డిక్ట్, ఈ వర్డిక్ట్ నుండి తప్పించేసుకోవడానికి కొత్త చట్టం చేసేసి ఓన్లీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారని చట్టంలో రాస్తారనుకో మరి ఏం చేయలేము, ఇంకా మూసుకొని కూర్చోవడమే. సుప్రీంకోర్టు తీర్పు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. చట్టం లేనంత వరకు ఈ తీర్పు వర్తిస్తుంది. చట్టం వచ్చిందనుకోండి సుప్రీంకోర్టు తీర్పు కూడా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ తీర్పు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం తన మొత్తం తన చేతిలోనే ఉండాలనుకోవడానికి ఇలాంటి చట్టం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అలాంటి చట్టం చేయకూడదు, మంచి చట్టం చేయాలి. అందరితో డిస్కస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ని ప్రిజర్వ్ చేసే అలాంటి చట్టం అనేది చేయాలి. సంథింగ్ దట్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ది కోర్ట్స్ ఎంఫసిస్ ఆన్ ద ఈసీఏస్ ఇండిపెండెన్స్. దాని ఇండిపెండెన్స్ మీద మనకి ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఎంఫసైజ్ చేస్తుంది, నొక్కి చెప్తోంది. ఇన్ దట్ స్పిరిట్, ఆ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని చట్టం చేయాలి, ఈ తీర్పు నుంచి తప్పించుకోవడానికి కాదు. దిస్ ఈస్ వాట్ ది ఆర్టికల్ ఇస్ సేయింగ్. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ తెలంగాణకి పడిపోయింది, ఏపీకి పడబోతుంది. తెలంగాణకి ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది, ఏపీకి మేలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నోటిఫికేషన్. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వస్తే జాయిన్ అవుదామని. ఎల్టీఎక్స్ క్లాసెస్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయకపోతే మీరు వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడే తీసేసుకుంటే తర్వాత మళ్ళీ నాకు అప్పటికి యాక్సెస్ అయిపోతే అనే భయం ఉంటుంది. మనం లైఫ్ టైం ఇచ్చేటప్పుడు మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అది 15th లోపు జాయిన్ అయితే యానివర్సరీ ఆఫర్లో మీరు 5,000 రూపాయలు డిస్కౌంట్ పొందొచ్చు, ఈఎంఐ ఆప్షన్ కూడా పొందొచ్చు. కొత్త బ్యాచెస్ ఫస్ట్ నుంచి వినొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.